సో గైస్ ఎప్పుడైనా మీరు స్విగ్గీలో పే లేటర్ ఆప్షన్ అనేది యూస్ చేశారా? స్విగ్గీ అనే కాదు, జొమాటోలో మనకి పే లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇలాగే ఆల్మోస్ట్ ఈ పే లేటర్ ఇవన్నీ ఆప్షన్స్ అని మన చైనీస్ గవర్నమెంట్ నుంచే. సో ఇవే యాప్స్ చైనాలో కూడా ఉంటాయి, బట్ చైనీస్ పీపుల్ ఎవ్వరూ ఆ యాప్స్ యూస్ చేయరు. బికాజ్ చైనీస్ గవర్నమెంట్కి ఒక రూల్ అయితే ఉంది. సో ఎవరైతే ఈ లోన్స్ యాప్ నుంచి లోన్ తీసుకుని రీపే అయితే చేయకపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం హైవే మీద వెళ్తున్నప్పుడు మనకు హోర్డింగ్స్ ఉంటాయి, డిజిటల్ హోర్డింగ్స్, అందులో మనకి యాడ్స్ ఇలాంటివి అయితే పే చేస్తారు. బట్ చైనాలో ఎవరైతే ఈ లోన్స్ పే చేయలేదో వాళ్ళ ఫొటోస్, వాళ్ళ వీడియోస్, వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే క్యాప్చర్ చేస్తున్న వాళ్ళని చూపిస్తూ ఆ వీడియోస్ అనేది అయితే ప్లే చేస్తారు. సో అక్కడైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, డబ్బులు కట్టలేదని. అదే కాదు, ఎవరైనా వాళ్ళకి ఫోన్ చేస్తే ఈవెన్ కాలర్ ట్యూన్ కూడా అదే ఉంటుంది. సో పలానా వ్యక్తి పలానా వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నాడు కానీ ఇంతవరకు కట్టలేదని చెప్పి కాలర్ ట్యూన్ కూడా ఆఖరికి అదే వస్తుందే తప్ప వాళ్ళకి నచ్చిన కాలర్ ట్యూన్ అయితే రాదు. సో ఇది ఒక వేడ్ అని చెప్పొచ్చు. బట్ పే చేయని వాళ్ళకి పే చేసేలాగా చైనీస్ గవర్నమెంట్ అయితే ఇలా అయితే చూస్తుంది.